కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. రామ్లీలా మైదానంలో సేవ్ డెమోక్రసీ పేరుతో మెగా ర్యాలీకి పిలుపునిచ్చింది. కేంద్రం ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ ఇండియా కూటమి ర్యాలీ నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడటం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కూటమిలోని పార్టీలు చెబుతున్నాయి. ఈ ర్యాలీలో 28 పార్టీల నేతలు హాజరయ్యారు. ఢిల్లీ, పంజాబ్ నుంచి ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎండవేడిని తట్టుకునేలా రామ్లీలా మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కేజ్రీవాల్ ను జైల్లో ఉంచిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రామ్లీలా మైదానం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సేవ్ డెమోక్రసీ పేట ఇండియా కూటమి నేతలు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు పిలుపునిచ్చారు. రామ్లీలా మైదానంలో సేవ్ డెమోక్రసీ పేట ఒక ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పోడియం వద్ద ఉన్నాం. విజువల్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళనకు ఇప్పటికే పిలుపునిచ్చారు. రామ్లీలా మైదానానికి పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, దాదాపు 28 పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీ నేతలంతా కూడా ఈ వేదిక మీద పాల్పంచుకోబోతున్నారు. ఏ విధంగా ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు నిర్వహిస్తుంది, ఇండియా కూటమి నేతలే టార్గెట్ గా ఏ విధంగా దాడులు చేస్తుందో కూడా వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన పిలుపునిచ్చిన నేపథ్యం ప్రస్తుతం మనం చూడొచ్చు. రామ్లీలా మైదానంలో వేల సంఖ్యలో ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరోవైపు పంజాబ్ కు సంబంధించిన నేతలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ యొక్క అరెస్టును తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును కావాలని కేజ్రీవాల్ యొక్క అరెస్టు చేశారు. కేజ్రీవాల్ ని ఏ విధంగా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు వారి నేత పైన కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూడొచ్చు, ఢిల్లీలో రామ్లీలా మైదానంలో దాదాపు వేల సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా హాజరవుతున్నారు. మరోవైపు చూడొచ్చు, కేజ్రీవాల్ ఫోటోలు వస్తున్న పెద్ద ఎత్తున కూడా కొంత ఇక్కడ ఒక నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. పూర్తిగా విజువల్లో చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ కేజ్రీవాల్ యొక్క అక్రమ అరెస్టు అంశాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇదే పార్టీకి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన బ్లాక్కు సంబంధించిన నేతలు దాదాపు 28 పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. కాసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన మహబూబా ముఫ్తీ కావచ్చు, అదేవిధంగా సిపిఎం, సిపిఐకి సంబంధించిన నేతలు కావచ్చు, ఢిల్లీకి సంబంధించిన మంత్రులు గోపాల్ రాయ్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలంతా కూడా ఇప్పటికే స్టేజ్ మీద వచ్చిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మహబూబా ముఫ్తీ సైతం కూడా పూర్తిగా కూడా స్టేజ్ మీద పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఒక ఆందోళనకు పిలుపునిచ్చారు. లోక్తంత్ర బచావ్ అనే నినాదంతో ఇండియా కూటమికి సంబంధించిన బ్లాక్ నేతలంతా కూడా ముందుకు వెళ్తున్నారు. మరి కాసేపట్లో కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. అదేవైపు ఇక ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, ఏ విధంగా ఇండియా కూటమి నేతలను అడ్డుకుంటున్నారు, అదేవిధంగా ఏ విధంగా వారందరినీ కూడా రాజకీయంగా తొక్కే ప్రయత్నం చేస్తున్న అంశంలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కావచ్చు, దాని విపక్షాలు కావచ్చు, మొత్తం కూటమిలో ఉన్న సభ్యులు కావచ్చు, అన్ని పార్టీల నేతలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్ తో సతీష్, న్యూఢిల్లీ.